వాక్యము నా హృదయములో అగ్నివలె మండుచున్నది. భీమవరం బెతెస్దా మినిస్ట్రీస్ వారి అభిషేక అగ్ని అను ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మా వందనములు. నశించుచున్న అనేక ఆత్మలు యేసయ్యను చూడాలని మరియు ఆయన రాజ్యమును చేరాలని మా ఆశ. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ రమేష్ బాబు గారు దైవ వర్తమానం అందిస్తుండగా శ్రద్ధగా వీక్షిద్దాం. మన రక్షకుడు, నా విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అభిషేక అగ్ని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మా ప్రియ సహోదరి సహోదరులకు నూతన సంవత్సరపు శుభాలు, వందనాలు తెలియజేస్తూ మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరొకసారి ఇలాగూ మిమ్ములను దర్శించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2014వ సంవత్సరం అంతా కూడా ప్రభు తన కనుపాపను కాపాడినట్లుగా మిమ్ములను, మీ కుటుంబాలను, బిడ్డలను, మమ్ములను కాచి కాపాడి మరొకసారి ఈ 2015వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి, సజీవులమై ఆయనను స్తుతించి ఆరాధించటానికి ప్రభు చేసిన ఈ మేలును బట్టి మనం ఏమిచ్చినా ఆయన రుణమును మనం తీర్చుకోలేం. ప్రభునందు ప్రియులారా, గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి ఈ నూతన సంవత్సరంలో గతం కంటే ఎక్కువగా నమ్మకంగా ఉండి ప్రభువుకు మహిమకరంగా సాక్షార్థంగా మనం వాడబడితే ఆయన మనల్ని బట్టి ఎంతో సంతోషించగలుగుతాడు. చూడండి, మనకంటే ఘనులైన వారు, గొప్పవారు ఈ దినమును వారు మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. మనం భూమి మీద బ్రతుకున్నామంటే మన భక్తిని బట్టో నీతిని బట్టో కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే. అందుకనే భక్తుడైనటువంటి హబక్కూకు ఒక చక్కని మాట చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యము జ్ఞాపకమును తెచ్చుకునుము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రియులారా, గడిచిన కాలంలో దేవునికి విరోధంగా, దేవుని యొక్క పాదముల చెంత నమ్మకంగా ఉండకుండగా లోకమునకు, లోకంలో ఉన్నవారికి, ఆచారాలకు చాలామంది అపవాదికి చోటిచ్చి పతనమైపోయిన కుటుంబాలు, పతనమైపోయిన ఆత్మీయ జీవితాలు మనం ఎన్నో చూస్తున్నాం. కానీ హబక్కూకు ద్వారా ఓ చక్కని వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటంటే, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము. ఒకవేళ తెలుసో తెలియకో నీ జీవితంలో పొరపాట్లు చేసి పడిపోయి, జారిపోయి, పతనమైపోయేవేమో. అయినా ప్రభు కనికరించి, ఇదిగో 2014 గడిచిపోయింది, ఈ 2015వ సంవత్సరంలో అయినా నువ్వు మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, మరొకసారి యేసయ్య పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రాధేయపడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన కృపను చూపించాలని, అత్యధికమైన స్థితిలో నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నా మాట వినండి. ఎప్పటి వరకు మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం బ్రతికేశాం. కానీ మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, బిడ్డలను ప్రభువుకు అప్పగిస్తే ఈ 2015వ సంవత్సరంలో నీవు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసి ఆయన మహిమ కొరకు నీ కుటుంబాన్ని బలపరిచి వాడుకుంటాడు ఆయన. ప్రియులారా, లోకంలో కోట్ల రూపాయలు ఉన్న వారికి లేని నెమ్మది ప్రభువును కలిగిన మనకు ప్రభు ఇచ్చాడు. ఇంకా లోకస్తులను ఎందుకు వెంబడించాలి? లోకాన్ని ఎందుకు వెంబడించాలి? కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన నీ పక్షంగా ఉండి సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఓ గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము
22వ వచనం 23వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. యెహోవా కృపగలిగిన వాడు, ఆయన కృప మన పాదములు జారకుండగా గత సంవత్సరం అంతా కూడా ఎన్నో మరణపాయాలు, ఎన్నో భయంకరమైన వ్యాధులు, ఆర్థికమైన సమస్యలు నీ కుటుంబాన్ని అతలాకుతలము చేసినప్పుడు, గాలి తుఫానులు వంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా అన్ను పిలవగానే ప్రభు నిన్ను ఎన్నిసార్లు పడిపోకుండా చెడిపోకుండా ఆపదలు ఆదుకున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రవక్త అంటున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. లేకపోతే 2014లో మనం మంటిలో మన్నుగా మారిపోవాలి. ఆయన నిన్ను తన కనుపాపను కాపాడినట్లుగా కాపాడాడు కాబట్టే 2015వ సంవత్సరంలో సజీవంగా ఉండి ప్రభువును స్తుతించి ఆరాధించగలుగుతున్నావు. మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గూర్చి వివరించునా అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి మనం మంటిలో మన్నుగా మారిపోతే ఆయన్ను స్తుతించలేమని భూమి మీద సజీవంగా ఉంచాడు. ఇంతకాలం మన కొరకు, మన కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు బ్రతికిస్తాం. కనీసం ఈ శేష జీవితాన్నైనా ప్రభు కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు నీవు, నీ కుటుంబం, బిడ్డలు ఒక మాదిరి కలిగి యేసు ప్రభు కొరకు బ్రతకటానికి ఓ మంచి తీర్మానము, ఒక మంచి సమర్పణ నువ్వు కలిగి ఉంటే, ఆధ్యాత్మికంగా ఆత్మీయ మంట కలిగి హృదయములో వైరాగ్యముతో ప్రభు సిలువను మోస్తూ సిలువ సువార్తను అనేక ప్రజలకు ప్రకటించగలుగుతావు. అప్పుడు నీ పాదములు సుందరముగా మార్చబడతాయి. నీ కుటుంబము అంచెలంచెలుగా దేవుని కృపలో వర్ధిల్లుతుంది. నీ కంటికి కనిపించినవి, చెవికి వినిపించినవి, హృదయమునకు గోచరము కానివి అద్భుత కార్యాలు నీవు అనుభవించగలుగుతావు. అద్భుతమైనటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు ఎందుకు అలాగూ దిక్కులేని వాడుగా, దీన దారిద్రుడుగా, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నట్టు నిన్ను చూసిన బిడ్డలు ఏడుస్తూ నిజంగా తల్లడిల్లిపోతున్నారు కదా. ఇదిగో ఇప్పుడైనా యేసయ్యను వెంబడించు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎందుకు నిర్మూలం కాలేదో తెలుసా? ఆయన కృప నీ ఎడల ఎడతెక్క నిలిచి ఉన్నది గనుక. చూడండి 23వ వచనం, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. దినదినము ఆయన నువ్వు ఏడిపిస్తూ ఉన్నా, ప్రార్థన చేయకపోయినా, పరిశుద్ధంగా ఉండకపోయినా, నీ వ్యసనాలతోనూ, నీకున్న బలహీనతలతోనూ, నువ్వు మాట్లాడుతూ ఉన్న మాటలతోనూ ప్రభువును గాయపరుస్తూ ఉన్నా, దుఃఖపెడుతూ ఉన్నా, సిలువేస్తూ ఉన్నా, అన్య జనుల ముందు అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నా, ఆయనకు నీ మీదంట అనుదినము కూడా నూతనముగా వాత్సల్యత పుడుతుంది. అంటే నువ్వు ఎలా మారాలి? నా మాటను, కనికరం కలిగిన దేవుని పాదాల దగ్గర ఉన్నావు. ఆయన కోపం నిమిషం, దయ ఆయుష్కాలం. ఆయన దయలో, ఆయన కృపలో నువ్వు ఆయన పాదముల చెంత ధూళిగా మారితే ఆయన నిన్ను ఘనపరిచి నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా మహిమ పొందటానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట చదువుకుందామా? చూడండి, మలాకీ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ప్రియులారా, మనం ఇంకా భూమి మీద లయం కాకుండా ఉన్నాము అంటే కేవలం మన పితరుడైనటువంటి యాకోబు దేవునితో పోరాడి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అన్యజనులైన పరజనులమైనటువంటి మనలను ప్రభు కనికరించి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీయులుగా
ఆయన విలువైన రక్తంలో కడిగి రక్షించుకున్నాడు. కాబట్టే మనం ఇంకా లయము కాకుండా ఉండగలిగాం. మరొక మాట చదువుకుందాం, చూడండి. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవనును దయావాత్సల్యతలను గలవాడను దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. నీవు ఈ లోకము పాపము అనే దాస్యము నుండి విడిపించబడ్డావు. మరలా తిరిగి అపవాదికి చోటిచ్చి అపవాదిని రాజుగా ఎన్నుకొని నీవు త్రాగుడుతోనూ వ్యభిచారముతోనూ దొంగతనములతోనూ అబద్ధములతోనూ బ్రతుకుతూ దేవుని మీదే తిరుగుబాటు చేస్తావా? అయినా ప్రభు అంట ఈ 2015వ సంవత్సరంలో నీకు మారు మనసునివ్వాలని, పాప క్షమాపణ ఇవ్వాలని, నిన్ను ఆయన రక్తంలో కడగాలని, నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా చేసుకోవాలని ఇష్టపడుతూ నిన్ను విసర్జించలేదంట. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనం. ఉదయమును పూసి సాయంత్రం వాడిపోయే పువ్వు వంటి వారం. మన బ్రతుకులు ఎంత, మనమెంత. ఆ కృప కలిగిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే గనక, నీవు నూతనంగా మార్చబడితే గనక, ఆ కనికరం కలిగిన దేవుడు పరలోకానికే నిన్ను వారసునిగా చేసి అత్యధికమైన కృపతో నిన్ను వాడుకోగలుగుతాడు. నీకు ఆశీర్వాదం కావాలా? నీకు దీవెన కావాలా? గత సంవత్సరాల్లో ఎన్నడూ కూడా నీకు సంతోషం లేక, ఆనందం లేక, సమాధానం లేకుండా బ్రతుకుతున్నావా? అయితే ప్రభువు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. అలా ఆశీర్వదించాలనంటే ప్రభువును నువ్వు సంపూర్ణంగా విశ్వసించి ఆయన పాదముల దగ్గర ఒదిగిపోవాలి. చూడండి, మన పితరుడైన అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుని నమ్మిన గనుక అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆ అబ్రహామును ప్రభు పిలిచినప్పుడు విగ్రహారాధన విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి ప్రభు వెళ్ళమన్న స్థలానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ప్రభువా నేను ఎలా ఉండాలని అడగలా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఆయన 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను. ఆ కుమారుని ద్వారా ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము విస్తరించబడుతుంది, ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరించబడుతుందని చెప్పి. ప్రియులారా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిరీక్షణతో కనిపెట్టాడు అబ్రహాం. కానీ పిల్లలు పుట్టలేదు. 25 సంవత్సరాలు పట్టింది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి. నీ పక్షంగా కూడా, నీ కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా దేవుడు వాగ్దానం చేసే ఉండొచ్చు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ వాగ్దానములు నెరవేరట్లేదని కృంగిపోతున్నావేమో, ఇదిగో అబ్రహాము 100 సంవత్సరాల వయస్సులో ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఆ ఇస్సాకు అనే మాటకు నవ్వు, సంతోషము, ఆనందం. ఇప్పుడు అబ్రహాం వృద్ధాప్యంలో చాలా సంతోషం, ఆనందం. పెరిగి పెద్దవాడయ్యాడు ఇస్సాకు. పెరిగి పెద్దవాడు అయిన తరువాత ఆ ఇస్సాకంట దేవుని వాక్యంలో చూస్తే విత్తనములు వేశాడంట. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మరి నీవు కూడా
దేవుని కృపలో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రభువు చేసిన వాగ్దానములన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నావా? ఆశపడితే ఇస్సాకు వలె దీవించబడాలని అంటే నువ్వు ఒకటి చెయ్యాలి. అదేంటో తెలుసా? సోమరితనముతో ఉండకూడదు. కష్టపడే మనస్సు నీకు ఉండాలి. శ్రమపడే మనస్సు నీకు ఉండాలి. కష్టపడే వారు ఎప్పుడూ కూడా దరిద్రులుగా మార్చబడరు. చాలామంది ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువే మమ్మల్ని పోషిస్తాడు, ప్రభువే మమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి దరిద్రులైపోతున్నారు. కష్టపడాలి. రాత్రనక పగలనక దేవుని కృపలో వర్ధిల్లాలనంటే ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం ఉంచాలి, ప్రభువును దీవించి ఆశీర్వదించమని అడగాలి. మనము కష్టపడి పని చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను ఓ చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. కాబట్టి నీ జీవితంలో కష్టపడుతూ నేర్చుకుంటే నిన్ను చూసిన నీ పిల్లలు, నీ కుటుంబం వారు కూడా కష్టపడగలుగుతారు. నువ్వు సోమరిగా ఉంటే నీ పిల్లలు కూడా సోమరిగా ఉంటారు. నువ్వు త్రాగుబోతు అయితే నీ పిల్లలు కూడా త్రాగుడు మొదలు పెడతారు. నాకు తెలుసండి, బాగా తండ్రులు పిల్లల ఎదురుగుండగా సిగరెట్లు కాలిస్తే పిల్లలు వారు చదువుకుంటూ ఉన్న నోట్స్లో నుండి పేపర్ లాగి ఇలాగూ గొట్టం కింద చుట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళి కాల్చేవాళ్ళు బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు. అంటే నువ్వు చెడిపోయేది కాకుండా నీ బిడ్డలను చెడిపేస్తున్నావు. నువ్వు పాడయ్యేది కాకుండా నీ బిడ్డలను పాడు చేస్తున్నావు. నువ్వు సోమరిగా ఉండటం కాకుండా నీ బిడ్డలను, కుటుంబాన్ని సోమరులుగా తయారు చేస్తున్నావు. అందుకనే దారిద్రత. సోమరి వాని చేను చుట్టూనంట ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు కాస్తాయి. ఇంకెలాగూ ప్రతిఫలం పొందుతావు? ఎలాగూ దేవుని చేత ఆశీర్వదించబడతావు? ఎలాగూ దేవుని కొరకు నిలబడగలుగుతావు? నా మాట విను. ప్రభు పాదాల దగ్గరికి రా. సోమరితనాన్ని విడిచిపెట్టు. సమయమనక అసమయమనక కష్టపడి నీ బిడ్డలను, భార్యను పెంచుకో. నీవు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడతావు. ఒకసారే వచ్చి పడిపోవాలని ఆశపడక, అక్రమముగా అన్యాయంగా దోచుకోవాలనుకోక, అది నిన్ను ఏదో ఒకరోజు ముప్పు తీసుకొస్తుంది. కాబట్టి దేవుని పాదాల దగ్గర ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఎలా పొందాడు? క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. అంటే నువ్వు కష్టపడటం ప్రారంభిస్తే క్రమక్రమముగా, మొదట కొద్దిగా ఉండినను నీ జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన అద్భుతంగా వృద్ధిలోనికి తీసుకొస్తాడు యేసయ్య. నమ్ము. అలా ఉండాలనంటే నువ్వేం చేయాలి? మారు మనసు లేకుండగా, పాప క్షమాపణ లేకుండగా, యేసు ప్రభు రక్తంలో కడగబడకుండగా నీకు ఆశీర్వాదం కావాలన్నా, దీవెన కావాలన్నా దొరకదు. నీకు దీవెన, ఆశీర్వాదాలు ఈ 2015వ సంవత్సరంలో కావాలనంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగి నన్ను రక్షించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయి ప్రభు అని అడిగితే, ప్రభు అంటున్నాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, ఆ మీదట మీకేం కావాలన్నా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. అందుకే ప్రభు పరలోకము నుండి 2015 సంవత్సరాల క్రితము ఈ భూలోకమునకు మానవునిగా రక్త మాంసములు కలిగి జన్మించి 33.5 సంవత్సరాలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి నీ పాపదోషాలు సిలువ రూపంలో మోసి ఆయన రక్తం ద్వారా నిన్ను విమోచించి ఆయన నిన్ను సొత్తుగా, స్వాచ్యముగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. అందుకనే నువ్వు ఎలా దారిద్రతలో ఉంటావు? అప్పుల మధ్య ఎలా ఉంటావు? దిక్కులేనివాడిగా ఎలా ఉంటావు? దారిద్రుడిగా ఉండకుండగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదము కలిగి ఉండాలి అని అంటే
ప్రభు పాదాల దగ్గర నమ్మకంగా, యథార్థంగా, మంచి మనస్సాక్షి కలిగి ఆయన రాకడకు నువ్వు సిద్ధపడాలి. ఈ నూతన సంవత్సరపు వాగ్దానాలు నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా నెరవేర్చబడాలంటే నువ్వు నమ్మకంగా దేవునికి ఉండాలి. అదే యేసు ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను అనాదిగా విడవక ఆయన వెళ్ళాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉండి విజ్ఞాపన జరిగిస్తూ ఉన్నాడు. నా మాట విను. ఈ 2015 సంవత్సరంలో అయినా ఈ నూతన సంవత్సరంలో నీవు నూతన హృదయముతో, నూతన మనస్సుతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కనిపెట్టి ప్రార్థన చేయి. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కృపలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయగలుగుతాడు. నీవు రక్షింపబడిన తరువాత దేవుని పాదాల దగ్గర నమ్మకంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 4-5 వచనాల్లో చూస్తే అక్కడ కీర్తనకారుడు అంటాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, యథార్థమైన హృదయమును గలవారిని దేవుడు ఆశీర్వదించును. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో చూస్తే గనక హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చగలుగుతాడు. 20వ కీర్తన 4వ వచనంలో చూస్తే నీ కోరికను సిద్ధింపచేసిన నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరుస్తానంటున్నాడు. కాబట్టి ఇంతకాలము ఎలాగో బ్రతికిసావు, కానీ ఈ నూతన సంవత్సరంలో క్రొత్త తీర్మానాలతో, నూతన సమర్పణతో, నూతనముగా నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తే గనక ఆయన నీ పక్షంగా గొప్ప కార్యాలని జరిగించగలుగుతాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే గనక 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్నాడు, మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వకుండగా, మన కుటుంబంలో ఇవ్వకుండగా, మన బిడ్డల మధ్య మనం నిలబడితే మన కుటుంబం అంతా దేవుని మహిమ కొరకు నిలబడగలుగుతుంది. అప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడగలుగుతావు, 100% వర్ధిల్లగలుగుతావు. అలాగూ క్రమక్రమముగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ప్రియులారా, ఎవరో బలవంతం చేస్తున్నారని సినిమాలకు వెళ్ళాలా? ఎవరో బలవంతం చేస్తున్నారని ఇష్టానుసారంగా త్రాగాల? పండగ పేరు చెప్పి దేవుని నామానికి అవమానకరంగా బ్రతికేవారు ఎంతమంది లేరు? అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు కదా. ఇకనైనా నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించి ప్రభు పాదముల చెంత సాగిలపడితే ఆయన నిన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశముల చేత దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయగలుగుతాడు. ఒకసారి ఒక మీటింగ్లో డిఎల్ మూడీ గారు ప్రసంగం చేయటానికి కూర్చున్నారంట. చాలామంది దైవ సేవకులు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్లో ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాడంట. సాక్ష్యం చెబుతున్నాడు. సాక్ష్యం చెబుతూ శుభ్రంగా త్రాగి ఊగిపోతూ సాక్ష్యం చెబుతూ, ఇదిగో నా వెనక ఉన్నటువంటి దైవజనులు డిఎల్ మూడీ గారు నన్ను మార్చారు, లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలవబడి సాక్ష్యం చెప్పలేకపోదును. ఇదిగో ఈ మూడీ గారే నన్ను మార్చారని చెప్పాడంట. అప్పుడు మూడీ గారి దగ్గరికి వెళ్ళి మైకి తీసుకుని, మూడీ గారు మార్చారు కాబట్టే ఇంకా త్రాగుబోతుగా మిగిలిపోయాడు ఈయన. యేసు ప్రభు మార్చుంటే గనక ఈయన జీవితంలో నూతన కార్యములు జరుగును, ఇతని జీవితం మారిపోను అని చెప్పి డిఎల్ మూడీ గారు చెప్పారు. చూసారా, నీవు ఇంకా లోకంలో గొంగల పురుగుగా ఉంటావో, సీతాకోక చిలుకగా యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడతావో నీవే నిర్ణయం తీసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మా జీవితంలో మేము వెనక్కి చూసుకుంటే మా బ్రతుకులు చాలా అసహ్యంగా రోతగా ఉన్నాయి ప్రభువా. గత సంవత్సరం అంతా నీ మాట వినకుండగా, నీకు లోబడకుండగా, అవిధేయులమై, నీకు విరోధులమై ప్రభువా నీ మీద తిరుగుబాటు చేసి నీ గాయాలను రేపుతూ అవమానకరంగా బ్రతికామయ్యా. ఈ 2015 సంవత్సరంలో మా జీవితాలను మార్చండి, మా బ్రతుకులను మార్చండి, మా కుటుంబాలను కట్టండి. ఇస్సాకు ఇత్తనమేసి 100 ఫలము పొందినట్లుగా యేసయ్య క్రమక్రమముగా మమ్ములను, మా కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించి అభివృద్ధి పరచండి అయ్యా. ఈ అభిషేక అగ్ని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ఆత్మీయ సహోదరీ సహోదరులకు మారు మనసునివ్వండి, పాప క్షమాపణ ఇవ్వండి, పరిశుద్ధాత్మతో నింపండి. నీ రాకడకు, రాజ్యానికి ప్రభువా వారిని వారసులుగా చేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మా ప్రియులు ఎవరైనా బలహీనులై ఉంటే వారిని ముట్టి యేసు నామములో స్వస్థత దయచేయండి. ప్రభు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, వివాహమై చాలా సంవత్సరాలైన బిడ్డలు లేని వారికి గర్భఫలములు ప్రభువా నీవు అనుగ్రహించబడునుగాక. దేవా మీ కార్యాలు జరిగించండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన, ఆశీర్వాదాలు ఈ అభిషేక అగ్ని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులకు నూతన సంవత్సరపు దీవెన ఆశీర్వాదములతో అభివృద్ధిపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమస్యల, శోధనల, శాంతి సమాధానము లేదా దుర్వ్యసనాలతో జీవితాన్ని నాశనం చేసుకున్నావా? ఆర్థిక ఇబ్బందుల, మానసిక ఒత్తిడ, వ్యాధి రుగ్మతలతో ఉన్నావా? దురాత్మల చేత పీడింపబడుచున్నావా? నిరుద్యోగివై బాధపడుతున్నావా? సంతానలేమ, ఆదరణ లేదా? రక్షణ కావాలా? ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నీకోసమే ఈ అభిషేక అగ్ని టీవీ కార్యక్రమం. వీక్షించండి, అనేక మందికి పరిచయం చేయండి. ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారమగును. మీ సమస్యల కొరకు దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. సంప్రదించవలసిన మా చిరునామా బెతెస్తా మినిస్ట్రీస్, చిన్నరంగనిపాలెం, పుంత, హౌసింగ్ బోర్డ్ కాలనీ వెనుక, భీమవరం 3. మా సెల్ నంబర్స్ 9247230505 మరి యొక్క నెంబర్ 9959230505.